వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనతో పాటు మాట్లాడడానికి ఓయి శ్రీకాంత్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అన్న, ఈ గాదా ఇన్నయ్య గారిని ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎలా అసలు ఏంటి? గాదె ఎన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడు. ఉమ్. ఆయన జీవితం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాడు. తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డాడు. నిన్నటి వరకు కూడా తెలంగాణ ప్రజల కోసం ఉండు. ఇప్పుడు గాదె ఎన్నయ్య రాజ్యం కూల్చడానికి బయలుదేరాడని చెప్పి ఎన్నయ్య వాళ్ళ ఇంటికి పోయింది కదా. ఒక చేతి లేని ఆయన ఎన్నయ్య ఇంటికి పోయింది కదా. ఎన్నయ్య ఎట్లా రాజ్యాన్ని కూల్చడానికి బయలుదేరిండు? ఒక 160 మంది అనాథలకు అన్నం పెడుతున్నాడు. అందుకు రాజ్యం కూలనికి వెళ్ళిండా? అసలు ఎట్లా ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన రాజ్యాన్ని కూల్చడానికి పోయినాడు. దానికట అమిత్ షా భయపడ్డాడు. ఏం చెప్పదలుచుకురా ఆయన? సిగ్గు అనిపిస్తలేదా మీకన్నా? మేధావులు అనేటోళ్ళు ప్రజల గురించి మాట్లాడితే దాన్ని జీర్ణించుకోవాలని బీజేపీ ప్రభుత్వం అమాయకులమైన మేధావులను తీసుకుపోయి జిల్లాలో పెడుతుంది. ఇప్పుడు ఆయన్ని చెప్తుంది కదనే, నక్సలెట్లు ఇంకా 3 నెలలు అయితే అయిపోతారు. మరి అయిపోయేటప్పుడు ఈ నక్సలెట్ తయారు చేస్తే పోతారా? అంటే నీకు శక్తి లేదా? నీ దగ్గర గంత బలమైన సైన్యం పెట్టుకున్నట. నువ్వు ఒక చిన్న ముసలైన కూల్చెత్తనట, రాజ్యం కూలిపోయినట. దానికట ఎన్ఐ అయినట్టు వచ్చినట. ఎన్ఐ అధికారులు మీరు దేశంలో మేమీ దేశపలమే కదా సార్. మీరు ఒక్కసారి ఆ అనాథ పిల్లల్ని అడగండి, అలా సమస్యలు ఏమున్నాయో చెప్తారు. ఇన్నయ్య ఎవరితో సంబంధాలు పెట్టుకుంటూ చెప్తారు. ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపోతాయి, కానీ ప్రజలు శాశ్వతం. మీరు ప్రజలను ఇబ్బంది పెడుతురు, ప్రజలు మీకు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారు. ఇప్పుడు ఎవరైనా ప్రజా సమస్యల మీద మీడియా ప్రతినిధులే కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని ఒక ట్యాగ్ పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నేను ఏమంటున్నా, అర్బన్ నక్సలైట్ అని ఎవరి మీద పెడుతురు? హిందువుల మీద పెడుతురు. మీకు ఒక మాట చెప్తా, యాక్చువల్గా అక్కడ చెప్దాం అనుకుని నేను మర్చిపోయినా కానీ 2002లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేశారు. ముస్లింలు ఉచకొత కోసారు, గుర్తుపెట్టుకోండి. మొన్న దళితుని చేసారు రాష్ట్రపతి. ఎవరిని? రామ్నాథ్ కోవింద్ను. దళితుని ఉచకొత కోసారు. ఇప్పుడు ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేసారు, ఆదివాసులను కోస్తారు. రేపు పొద్దున దేశంలో పిడిత ప్రజలు మొత్తం కోస్తారు. మీరు చూడండి, అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, మీరు ఉన్నత పదవులకు పోయేటప్పుడు మీ గుడిసెలను అటబెట్టుకోపోకండి అని చెప్పారు. మన వర్గాల నుంచి ముందర పెట్టిరు, కింద మనల్ని కోసారు. కాబట్టి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది. ఈ దేశాన్ని, ఈ ప్రకృతి సంపదని, వనరులు మొత్తం మనం కాపాడుకుందాం. దేశం కోసం మనం పోరాటం చేద్దాం. బీజేపీని అంతిమంగా అధికారంలోకి దించాల్సిందే. దించితేనే దేశం బాగుపడుతుందని తెలియజేసుకుంటాం. చివరిగా ఆపరేషన్ కగార్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తారు. చాలా మంది ఇది ఎన్కౌంటర్స్ కాదు, బూటకు ఎన్కౌంటర్ అని చెప్తారు. అడవి ఖనిజ సంపదని అంబానీ ఆదానాలకు దోచివ్వడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు అని చెప్పి అంటారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ అది అట్లనే మనం చూడలే కాబట్టి నాకు పెద్దగా అవగాహన లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఆదివాసులు ఈ సమస్యలు, ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేస్తే మనకు ప్రెస్ మీట్లు చేయండి, తెలిసిపోతుంది కదా. మీరు ఆదివాసులకు ఏం చేస్తారో చెప్పురా అంటే మేము వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటారట. నువ్వు ఏం చెప్తావు ఫస్ట్ చెప్పు, అప్పుడు మేమే మాట్లాడతాం. బీజేపీకి అనుకూలంగా మేము మాట్లాడతాం కదా. మేము ఆదివాసుల కోసం ఇట్లా చేయదలుచుకున్నాము, ఇది చేస్తామని చెప్పిరా, పెట్టిరా ప్రెస్ మీట్? ఏది లేదు. మనుషులను చంపడమే ఎజెండా పెట్టుకురు. మనుషులను చంపడమే వాళ్ళ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం పెట్టుకుని, అందుకే మనుషులను చంపేస్తారు. మేము ఈ ప్రజల కోసం మాట్లాడాల్సిందే, ఆ ప్రజల కోసం నిలబడతాం ఖచ్చితంగా. ఎందుకు శాంతి చర్చలకు రావట్లేదు? వాళ్ళు వస్తా అంటారు, వీళ్ళు పిలుస్తలేరు కదా. శాంతి అవసరమే చంపేస్తామంటుండే ఆయన. ఆయన వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు కాదు, వాళ్ళ పార్టీ సెక్రటరీ చచ్చిపోయిన అంతకన్నా ముందు కూడా మేము శాంతిచర్చలకు వస్తామన్నాడు. ఇప్పుడు శాంతిచర్చలకు వస్తామంటే వద్దంటారు వాళ్ళు. ఎవరు? ప్రభుత్వం వద్దంటుంది, వాళ్ళు వస్తాను కూడా. కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బయటకు రండి. ఇప్పుడున్న సందర్భంలో సాయుధ పోరాటం సెట్ కాదు.